ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి అండి. చిలుక జోషం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోషం అంటే నిజం ఉందండి, నమ్మండి, వినండి. అంటే చిలుక జోషం 12 రాసుల మీద వినండి. ఆగస్టు నెల 24 నుంచి 30 వరకు, ఆగస్టు నెల 12 రాసుల మీద ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శని బలం ఎంత ఉంది చెప్తా వినండి. ती చిలకమ్మ. మకర రాశి వాళ్ళ జ్యోతిషం, మకర రాశి వాళ్ళ భవిష్యవాణి, మకర రాశి వాళ్ళ గణితవాణి. ती చిలకమ్మ. మకర రాశి వాళ్ళకి సాక్షంగా శివయ్య, శివుడు శ్రీశైల మల్లికార్జున స్వామి వచ్చిండు. ఈ రాశి వాళ్ళ దగ్గర ఒకటి ఏముందంటే మాత్రము పనికి భయపడరు. రాత్రి అనకుండా పగలనకుండా కష్టానికి భయపడరు. తప్పనిసరిగా 10 రూపాయలు సంపాదించాలి, నలుగుట్ల ఘనంగా నడవాలి, రాజా లేక నడవాలి, మంత్రి లేక కష్టపడాలి, రాజు లేక తినాలి. అది మీ దగ్గర ఉన్నది, చాలా మంచిది. కానీ ఈ రాశి వాళ్ళ దగ్గర ఏముందంటే మాత్రం కొన్ని రోజుల నుంచి చాలా దెబ్బతింటున్నారు. ఏడపడ్డది ఆన్నే ఉంది, ఏడ ఉన్నది ఆన్నే ఉంది. ఎప్పుడు పని అప్పుని చేయాలి, ఎక్కడ ఉన్న విషయాలు తీసుకొచ్చి ఇంటి లోపల పెట్టి లొల్లి జగడ చేసుకోవద్దు అన్నట్టు మంచిగానే ఉంది. కానీ ఏం లాభం, కొన్ని రోజుల నుంచి కలిసి వస్తలేదు. ఏదో చేస్తుంటే ఏదో జరుగుతుంది. పనులు టకాటక్ ముందల జరుగుతలేవు, ఆగి నడుస్తున్నాయి. వాహన గండాలు, బండి గండం, నీళ్ళ గండం, జలగండం, కొన్ని గంటలు పోయినాయి. వాహనం కొనేది ఉంది. వాహనం కొనాలనుకుంటే చూడండి, మహా జాగ్రత్తగా వాహనం కొనాలనుకుంటే దానికంతా కొంచెం విభాబాద్ పెడితేనే బాగుంటుంది. బండికి కడగాలి, బండికి కింద 4 రాళ్ళు 4 లింబకాయలు పెట్టాలి, తొక్కియాలి, చాలా బాగుంటుంది. అమావాస్య రోజు బండికి వాటర్ సర్వీసింగ్ చేపియాలి. అలా కడుగుతూ ఉంటే ఏమైందంటే బండి సతాయించదు, చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళ దగ్గర మళ్ళొకటి ఏముందంటే మాత్రం చేసేది ఒకటి, జరిగేది ఒకటి, అనుకుంటుంది ఒకటి, జరుగుతుంది ఒకటి. అలా ఏం కాదండి, నిదానం చేయండి. ఈ రాశి వాళ్ళకు, మకర రాశి వాళ్ళకు కొంచెం దోషం, సర్పదోషమైనా కానీ, కాలసర్పదోషమైనా కానీ, నాగదోషమైనా కానీ, కుజదోషమైనా కానీ, సంతానం కాకపోవడం, లేకపోతే పెళ్లి కాకపోవడం, పెళ్లికి సంబంధం చూడడం, రావడం, పోవడం కాకపోవడం, రెండోది సంతానం కూడా కాకపోవడం, ఏదో ప్రాబ్లం కావడం. అలాంటి వాళ్ళకి ఇలాంటి దోషం కొంచెం దూరం చేసుకోవాలి. ఇలాంటి ఏదో ప్రాబ్లం సంబంధం వస్తూనే పోతున్నాయి అంటే దానికి ఏదో నడమ అది దరిద్రం ఉన్నట్టే. సంతానం లోపల ప్రాబ్లం అవుతుంది, సంతానం కావడం లేదంటే అది ఏదో ఒక దోషం ఉన్నట్టే, నాగదోషం ఏదో ఉన్నట్టే. దానికి దూరం చేసుకోవాలి, బాగుంటుంది. భార్యాభర్తలు చాలా ప్రేమతో నడుస్తారు, ఒకరి మీద ఒకరి ప్రేమ చాలా బాగా నడుస్తారు. రాజా బతుకుతారు, సుఖంగా సంతోషంగా నడుస్తారు. ఏడపైన కానీ గెలుస్తారు, అంత మంచి జరుగుతుంది. శని సతాయిస్తుంది, అదంతా పక్కకు జరిగిపోతుంది. ఒకసారి శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేసుకోరండి, చాలా బాగుంటుంది. చూడండి, శ్రీశైల దర్శనం అంటే చాలా గొప్ప దర్శనం. ఆ స్వామి దగ్గర పోయి దర్శనం చేసుకుని వచ్చిన వాళ్ళకి గండాలు గణంత్రాలు ఉండయి. సరళమని చెడు వాతావరణం వినరు, భయపడరు, మంచిగుంటుంది. శ్రీశైలం చాలా గొప్ప విషయం. ఆయన అది చెప్తే ఎంత చెప్పినా తక్కువ, ఎంత విన్నా తక్కువ. చాలా గొప్ప విషయం. శ్రీశైలం ఒకసారి దర్శనం చేసుకున్నారండి, చాలా మంచిగుంటుంది, జయం జరుగుతుంది. తొందర పడకండి, నిదానం చేయండి. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. చాలా మంచి గవ్వలు పడ్డాయండి. మకర రాశి వాళ్ళకు ఆదాయం 2, యాయం 8, రాజుభుజ ఫలం 1, అవమానం 7, 6. అంటే గురుబలం 2 ఉంది, శని బలం 6 ఉంది. 6 శని, 2 గురువు. శని బలం చాలా ఎక్కువ ఉన్నది. ఈ మకర రాశి వాళ్ళు తొందర పడవద్దు, నిదానం చేయాలి, మంచి కలిసి వస్తుంది. తొందర చేస్తే మాత్రం కలిసి రాదు. ఇంకా మీరు ఏమన్నా వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.